everybody, Tinglish teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. ఈ రోజు కూడా మీకోసం మరొక యూస్ఫుల్ వీడియో. మనం పిల్లలతో చాలా రకాల మాటలు మాట్లాడుతూనే ఉంటాం కదా. అయితే పిల్లలతో మాట్లాడుతూ ఉండే మరికొన్ని వర్డ్స్ అండ్ షార్ట్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా కొన్ని ఎగ్జాంపుల్స్తో ఈ వీడియోలో చూసేద్దాం. సో మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియో కనుక యూస్ఫుల్గా అనిపిస్తే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. మీరు చేసే ఈ లైక్ ద్వారా ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు టింగ్లిష్ టీచర్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన 2 క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ని చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ తప్పకుండా. ఈ పదాన్ని మనం ఇంగ్లీష్లో డెఫినెట్లీ, ష్యూర్, అఫ్ కోర్స్ ఈ విధంగా సందర్భాన్ని బట్టి యూజ్ చేస్తూ ఉంటాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఈజ్ ఇది కాకపోతే ఇంకొకటి. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఇఫ్ నాట్ దిస్ దెన్ అనదర్ ఈ విధంగా చెప్తాం. ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో ఉండబోయే 2 క్వశ్చన్స్ ఏంటో తెలుసా? ఫస్ట్ వన్ ఈజ్ ఈ పిక్చర్లో కనిపిస్తున్నది మట్టి కుండ. సమ్మర్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు కదా. అయితే మట్టి కుండని మనం ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ ఇట్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఇప్పుడు మీకోసం సెకండ్ క్వశ్చన్. నువ్వు ఎన్ని చాక్లెట్స్ తిన్నావు? ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా అడుగుతారో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు చెప్పండి. ఇదే విధంగా మీ సపోర్ట్ని ఎప్పుడు మీ లైక్స్ అండ్ కామెంట్స్ ద్వారా తెలియచేస్తూనే ఉండండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియో స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వన్ ఈజ్ ప్రాక్టీస్ చెయ్యి. పిల్లలకి ఏదైనా ప్రాక్టీస్ చేయమని చెప్తూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ప్రాక్టీస్ ఆర్ యూ ప్రాక్టీస్ ఈ విధంగా చెప్తాం. దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ the more you practice, the faster you will get all these words. The more you practice, the faster you will get all these words. అంటే నువ్వు ఎంత ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే లేదా ఎంత ఎక్కువగా సాధన చేస్తే నీకు ఈ వర్డ్స్ అన్నీ అంత త్వరగా వస్తాయి అని. ఇంకొక ఎగ్జాంపుల్. If you want to get good marks in the exams, you should study more and practice what you don't get. If you want to get good marks in the exams, you should study more and practice what you don't get. అంటే నీకు గనక ఎగ్జామ్స్లో మంచి మార్కులు రావాలంటే నువ్వు నీకు రాని వాటిని ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి అని. నెక్స్ట్ వన్ ఈజ్ ప్రతిదీ విరక్కొట్టకు. పిల్లలు ప్రతిదానిని విరగ్గొడుతూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో యూ డోంట్ బ్రేక్ ఎవ్రీథింగ్ ఆర్ డోంట్ బ్రేక్ ఎవ్రీథింగ్ ఈ విధంగా చెప్తాం. బ్రేకింగ్ అంటే పగలగొట్టడం లేదా విరక్కొట్టడం అని. ఫర్ ఎగ్జాంపుల్, ఐ డోంట్ అండర్స్టాండ్ వై యు ఆర్ బ్రేకింగ్ ఆల్ ద టాయ్స్. ఐ డోంట్ అండర్స్టాండ్ వై యు ఆర్ బ్రేకింగ్ ఆల్ ద టాయ్స్ అంటే నువ్వు బొమ్మలన్నింటినీ ఎందుకు విరక్కొడుతున్నావో నాకు అర్థం కావడం లేదు అని. నౌ ద ఎగ్జాంపుల్ నెంబర్ 2 ఈజ్ ఇఫ్ ఐ నో దట్ యూ హ్యావ్ బ్రోకెన్ ద టాయ్స్ అగైన్, ఐ విల్ నాట్ బై యూ న్యూ టాయ్స్ అట్ ఆల్. If I know that you have broken the toys again, I will not buy you new toys at all. అంటే నువ్వు మళ్ళీ బొమ్మలను విరగ్గొట్టిన విషయం నాకు తెలిస్తే నేను నీకు కొత్త బొమ్మలను అస్సలు కొనివ్వను అని. Now the third one is పేపర్స్ చింపకు. పిల్లలు అన్నాక ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో డోంట్ టేర్ ద పేపర్స్, డోంట్ టేర్ ద పేపర్స్ ఈ విధంగా చెప్తాం. టేర్ ఆర్ టేరింగ్ అప్ అంటే చింపడం అని. ఫర్ ఎగ్జాంపుల్, why did you tear up all the papers and throw them away? Why did you tear up all the papers and throw them away? అంటే నువ్వు కాగితాలన్నింటినీ ఇలా చింపి ఎందుకిలా విసిరావు అని. థ్రోయింగ్ అవే అంటే విసిరటం అని. ఇంకొక ఎగ్జాంపుల్, how did it all get torn up like this? How did it all get torn up like this? అంటే ఇవన్నీ ఇలా ఎలా చినిగిపోయాయి లేదా చిరిగిపోయాయి అని. Now the fourth one is అలా బరికేయకు. పిల్లలు పిచ్చి పిచ్చిగా రాస్తూ ఉన్నప్పుడు ఇలా చెప్తూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో డోంట్ స్క్రిబుల్ లైక్ దాట్, డోంట్ స్క్రిబుల్ లైక్ దాట్ ఈ విధంగా చెప్తాం. స్క్రిబ్లింగ్ అంటే ఎలా పడితే అలా రాయడం అని. దీన్నే మనం వాడుక భాషలో బరకడం అని అంటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ డోంట్ చేంజ్ యువర్ రైటింగ్ యూ విల్ లూజ్ యువర్ మార్క్స్. ఇఫ్ యూ డోంట్ చేంజ్ యువర్ రైటింగ్ యూ విల్ లూజ్ యువర్ మార్క్స్ అంటే నువ్వు గనక నీ రైటింగ్ని మార్చుకోకపోయినట్లయితే నీ మార్క్స్ అన్నీ పోతాయి లేదా నువ్వు నీ మార్క్స్ని పోగొట్టుకుంటావు అని. నౌ ద ఎగ్జాంపుల్ నెంబర్ 2 ఈజ్ ఇఫ్ యూ స్క్రిబుల్ ఇన్ ద సేమ్ వే ఇన్ ది ఎగ్జామ్స్ యూ విల్ ఫెయిల్.
ఇఫ్ యూ స్క్రిబుల్ ఇన్ ద సేమ్ వే ఇన్ ది ఎగ్జామ్స్ యూ విల్ ఫెయిల్. అంటే నువ్వు ఇదే విధంగా ఎగ్జామ్స్లో కూడా బరుకుతూ రాసినట్లయితే నువ్వు ఫెయిల్ అయిపోతావు అని. నౌ ద ఫిఫ్త్ వన్ ఈజ్ నాటకాలు ఆపు. పిల్లలు ఏదైనా పని చేయనని మారం చేస్తూ ఉన్నప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో యు స్టాప్ యువర్ డ్రామాస్ ఆర్ స్టాప్ యువర్ డ్రామాస్ ఈ విధంగా చెప్తాం. డ్రామాస్ ఆర్ ప్లేస్ అంటే నాటకాలు అని. ఫర్ ఎగ్జాంపుల్, యూ ఆర్ డూయింగ్ డ్రామాస్ వితౌట్ గోయింగ్ టు స్కూల్ ఇన్ ద నేమ్ ఆఫ్ స్టమక్ ఏక్. యూ ఆర్ డూయింగ్ డ్రామాస్ వితౌట్ గోయింగ్ టు స్కూల్ ఇన్ ద నేమ్ ఆఫ్ స్టమక్ ఏక్ అంటే నువ్వు కడుపు నొప్పి పేరుతో స్కూల్కి వెళ్లకుండా నాటకాలు వేస్తున్నావు లేదా నాటకాలు చేస్తున్నావు అని. అదే వై ఆర్ యూ డూయింగ్ డ్రామాస్ ఆర్ వై ఆర్ యూ మేకింగ్ డ్రామాస్ అంటే నువ్వు ఎందుకు నాటకాలు చేస్తున్నావు అని. ఇంకొక ఎగ్జాంపుల్, డోంట్ మేక్ డ్రామా అండ్ డూ యువర్ హోంవర్క్ నౌ. డోంట్ మేక్ డ్రామా అండ్ డూ యువర్ హోంవర్క్ నౌ అంటే నువ్వు డ్రామా చేయకుండా లేదా నాటకాలు చేయకుండా ఇప్పుడే నీ హోంవర్క్ని పూర్తి చెయ్యి లేదా ఇప్పుడే చెయ్యి అని. నౌ ద సిక్స్త్ వన్ ఈజ్ వెళ్ళి నీళ్లు ఇవ్వు. ఇలా కూడా చెప్తూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో యూ గో అండ్ గివ్ మీ వాటర్. యూ గో అండ్ గివ్ మీ వాటర్ అంటే నువ్వు వెళ్ళి నాకు నీళ్లు ఇవ్వు అని. అదే యూ గో అండ్ గివ్ వాటర్ టు ఆంటీ అంటే నువ్వు వెళ్ళి ఆంటీకి వాటర్ ఇవ్వు అని. Now the first example is, you carefully hold that cup and give it to me. You carefully hold that cup and give it to me. అంటే నువ్వు జాగ్రత్తగా ఆ కప్ని పట్టుకొని నాకు ఇవ్వు లేదా నాకు ఇచ్చేసేయి అని. Now the example number 2 is, there is water there so you walk slowly or you will slip. Or there is water there so you walk slowly otherwise you will slip. అంటే అక్కడ నీళ్లు ఉన్నాయి కాబట్టి నువ్వు నెమ్మదిగా నడువు లేకపోతే నువ్వు జారి పడిపోతావు లేదా జారిపోతావు అని. నెక్స్ట్ వన్ ఈజ్ ఎవరొచ్చారో చూడు. ఇలా కూడా చెప్తూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో లుక్ హూ కేమ్. లుక్ హూ కేమ్ ఈ విధంగా చెప్తాం. అదే యు గో అండ్ సీ హూ కేమ్ అంటే నువ్వు వెళ్ళి ఎవరొచ్చారో చూడు అని. ఫర్ ఎగ్జాంపుల్, లుక్ త్రూ ద విండో అండ్ టెల్ మీ హూ కేమ్. లుక్ త్రూ ద విండో అండ్ టెల్ మీ హూ కేమ్ అంటే కిటికీలో నుండి చూసి ఎవరు వచ్చారో నాకు చెప్పు అని. లుకింగ్ త్రూ ద విండో ఆర్ సీయింగ్ త్రూ ద విండో అంటే కిటికీలో నుండి చూడటం అని. ఇంకొక ఎగ్జాంపుల్, వై ఆర్ యూ లివింగ్ విత్ ద డోర్ ఓపెన్ దిస్ టైమ్ క్లోజ్ ఇట్ వెన్ యూ లీవ్. వై ఆర్ యూ లివింగ్ విత్ ద డోర్ ఓపెన్ దిస్ టైమ్ క్లోజ్ ఇట్ వెన్ యూ లీవ్ అంటే నువ్వు డోర్ని తెరిచిపెట్టి ఎందుకు వెళ్ళిపోతున్నావు, ఈసారి వెళ్ళినప్పుడు దానిని క్లోజ్ చేసి వెళ్ళు అని. నౌ ద లాస్ట్ వన్ ఈజ్ తినలేదా లేదా నువ్వు తినలేదా. ఇలా కూడా అడుగుతూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో డోంట్ యూ ఈట్, డోంట్ యూ ఈట్ ఈ విధంగా అడుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ డిడ్ యూ డూ విత్ ద క్యారెట్ ఐ గేవ్ యూ వితౌట్ ఈటింగ్ ఇట్. వాట్ డిడ్ యూ డూ విత్ ద క్యారెట్ ఐ గేవ్ యూ వితౌట్ ఈటింగ్ ఇట్ అంటే నేను నీకు ఇచ్చిన క్యారెట్ని నువ్వు తినకుండా ఏం చేశావు అని. ఇంకొక ఎగ్జాంపుల్, వై ఆర్ యూ గివింగ్ ద ఫుడ్ ఐ గేవ్ యూ టు ఈట్ టు ద డాగ్. వై ఆర్ యూ గివింగ్ ద ఫుడ్ ఐ గేవ్ యూ టు ఈట్ టు ద డాగ్ అంటే నేను నీకు తినమని ఇచ్చిన ఫుడ్ని నువ్వు కుక్కకి ఎందుకు పెడుతున్నావు లేదా ఎందుకు ఇస్తున్నావు అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే you will become a better and fluent English speaker. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with a useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye bye.